హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి సదరం స్లాట్ సంబంధించి చాలామంది అయితే కామెంట్ చేయడం జరిగిందండి. సో వాటి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది ప్రతి ఒక్క కామెంట్కి అనేది ఈ వీడియోలో మీకు రిప్లై ఇస్తాను. సో చాలామంది సదరం సంబంధించి అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే రైట్ చేయడం జరిగిందండి. సో నేను బిజీ షెడ్యూల్స్ వల్ల మీకు రిప్లై వెళ్ళలేదు. సో ఇప్పుడు వీడియో ద్వారా మీకు చెప్దామని చెప్పేసి నేను ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో వీడియో వస్తే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ప్రధానంగా సదరం స్లాట్లు అనేవి ఓపెన్లో ఉన్నాయి, ఇంకా ఏమంటే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ ప్రధానంగా మనకి ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది. సో వెంకటేశ్వర్లు అని చెప్పేసి, బ్రో నాకు ఒక డౌట్, మా సిస్టర్ వాళ్ళకి పింఛన్ వస్తుంది, కాకపోతే పింఛన్ ఐడి నెంబర్ మీద పింఛన్ వస్తుంది, కాకపోతే సదరం ఐడి అనేది లేదు, సో అప్లై చేసుకోలేదు, అంటే ఇది ఓల్డ్ ఏజ్ పింఛన్ అన్నమాట. సో ఫస్ట్లో వస్తుంది, ఈ మధ్యకాలంలో పింఛన్ వెరిఫికేషన్కి వస్తాయని చెప్పేసి అన్నారు. సో తెలిసిందే కదా, ఇప్పుడు సదరం సర్టిఫికేట్ లేకపోతే పింఛన్ అనేది తొలగిస్తారా? సో ప్రధానంగా మీరు ఓల్డ్ ఏజ్ పింఛన్ అంటున్నారు కాబట్టి సదరం సర్టిఫికేట్ లేకపోతే దానికి సంబంధం లేదండి. ఓల్డ్ ఏజ్ పింఛన్కి ఆధార్ కార్డు, ఆధార్ అప్డేట్ హిస్టరీ, అలాగే రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. ఆ మూడు ఉంటేనే ఇక్కడ మీకు పింఛన్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో ఓల్డ్ ఏజ్ పింఛన్ సంబంధించి సదరానికి ఎటువంటి సంబంధం లేదు. ఓకేనా? ఈ డౌట్ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. అలాగే మరొకరు ఇక్కడ, సో గురువు గారు చాలా క్లియర్గా చెప్పారు, మన తెలుగువారి కోసం మీ ఛానల్లో చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగే ఆధార్ కార్డు జిల్లా యాడ్ చేయడంలో ఏ విధంగా మీ వీడియోస్ ఏ విధంగా చేయాలంటే ఆధార్ సంబంధించి జిల్లా ఏ విధంగా యాడ్ చేయాలనేది త్వరలో వీడియో చేస్తాను ఖచ్చితంగా సార్. మీకు లేదంటే మీ సేవలో కూడా మీకు చేయడం జరుగుతుంది. మనమే చేసుకుంటే కానీ 50 రూపీస్ అయితే చలాన్ ఉంటుంది. ఆ వీడియో కూడా మీకు త్వరలో తీసుకొస్తాను మీ ముందుకి. అలాగే ఇక్కడ మనకి సో నాగేశ్వరరావు గారు, గురువు గారు మేము సదరం సర్టిఫికేట్ పూర్తి చేసుకోవాలంటే ఎవరో మీ సేవకు పోయినా అయిపోయినాయని అంటున్నారు. ఇప్పుడు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా మా సదరం సర్టిఫికేట్ అది మాకు తెలియజేయడం లేదు. సో అది ఎవరు ఎక్కడ పోయినా అయిపోయిందని ఇక్కడ ప్రజెంట్గా అయితే క్వశ్చన్ అయితే క్లియర్గా అడగలేదండి. సో మీరు ఎన్నిసార్లు పోయినా సదరానికి అయితే పోవడం లేదని అంటున్నారు. సో మీరు గ్రామోత్సవ సచివాలయంలో అప్లై చేసుకోండి, సదరం అయితే వస్తుంది. అప్పుడు మీరు స్లాట్ బుక్ చేసుకున్నాక 12 గ్రామ్ అని చెప్పేసి అంటారు. అప్పుడు మీరు సంబంధిత హాస్పిటల్ ఏ హాస్పిటల్ అయితే ఇచ్చింటారో హాస్పిటల్కి వెళ్ళి మీరు చెక్ చేయించుకుంటే ఫర్దర్గా 1 మంత్ లోపల మనకి ఒక సదరం సంబంధించి ఐడి వస్తుంది. ఐడి ఒక పర్సెంటేజ్ ఎంత ఉందని చెప్పేసి మరి కూడా మనం గ్రామోత్సవ సచివాలయంలో తెలుసుకోవచ్చు, అలాగే మీ సేవలు కూడా తెలుసుకోవచ్చు అనమాట. క్వశ్చన్ చేయడం జరిగిందండి. సో స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి వెళ్తే స్లాట్లు లేవు అంటున్నారు, ఈ రోజుకి ఒక రోజునే బుక్ అవుతున్నాయా? లేదండి, 3 మంత్స్ మంచి కంటిన్యూ ప్రాసెస్ ఉంటాయి బుకింగ్, ఏమంటే వెయిటింగ్ లిస్ట్లో ఉంటాయి. సో మీరు ఆ హాస్పిటలే కాకుండా వేరే ఒక జిల్లా హాస్పిటల్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మరొకరైతే కామెంట్ చేయడం జరిగిందండి. నమస్తే బ్రో, నేను సదరం సర్టిఫికేట్కి స్లాట్ బుక్ చేసుకున్నాను, అది ఓల్డ్ ఉన్నది, ఎన్ని రోజులకు నాకు కన్ఫర్మ్ వస్తుంది? ప్లీజ్ రిప్లై ఇవ్వండి. సో ఎన్ని రోజులకు వస్తుందని చెప్పేసి మనం చెప్పలేమండి. సో వెయిటింగ్ లిస్ట్లో ఉన్నప్పుడు మళ్ళీ స్లాట్ బుక్ చేసినప్పుడు అప్పుడు డేట్ అనేది వస్తుంది. అయితే కామెంట్ చేయడం జరిగింది. సో అన్న, మీరు ఫస్ట్ టైం అప్పీల్ చేసినప్పుడు మాకు పర్సంటేజ్ తక్కువగా వచ్చింది. సో సెకండ్ టైం కూడా అప్లై చేశాము, మేము హాస్పిటల్కి వెళ్ళలేదు. ఈరోజు అప్లై చేయడానికి పోతే మీకు 2 టైమ్స్ అనేది చేంజ్ అయిపోయింది అంటున్నారు. సో ప్రజెంట్గా మనకి ఫస్ట్ జనరల్, తర్వాత అప్పీల్ 1, అప్పీల్ 2 ఉంటుంది. సో మీరు ఇంకోసారి కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అప్లై చేసుకోవాలంటే మీరు ఏదైతే మీరు రెండోసారి మీరు అప్లై చేసుకున్నారో పలానా డేట్కి వెళ్ళాలని చెప్పేసి హాస్పిటల్కి, ఆ హాస్పిటల్కి వెళ్ళి మీరు ఒకసారి కన్సల్ట్ అయ్యి అక్కడ మీరు రిజెక్ట్ చేయించుకోవాలి. లేదంటే ఒకసారి మీరు అటెండ్ అయినట్టుగా అక్కడ మీకు నమోదు కావాలి. అప్పుడు ఇక్కడ మూడోసారి అప్లై చేసుకోవడానికి, సెకండ్ అప్పీల్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఈ ప్రాసెస్ అయితే మీరు చేయండి. త్వరగా వెళ్ళి మనకు కంటిన్యూ ప్రాసెస్ ఉంటుంది. ఈ సదరం స్లాట్ అనేది ఏమంటే వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది. సో ఇక్కడ మరొకరైతే కామెంట్ చేయడం ఉంది. సార్, మా నాన్నగారు లాస్ట్ ఇయర్ అప్లై చేశారు, కానీ ఆ టైంకి వెళ్ళలేదు. ఇప్పుడు అదే ఐడి మీద వెళ్ళాలనుకుంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు అండి. సో వెళ్ళలేదు, ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సదరం స్లాట్ బుక్ చేసినాక పలానా డేట్ ఇచ్చినప్పుడు మీరు కంపల్సరీ వెళ్ళాలి. సో ఒకవేళ ఆ రోజు కుదరకపోతే మరుసటి రోజు కానీ వెళ్ళి మీరు అక్కడ అటెండ్ అయితేనే మళ్ళీ మీరు సదరం అనేది స్లాట్ అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదైతే మర్చిపోకండి. ప్రతి ఒక్క లబ్ధిదారులు ఎవరైతే వికలాంగులు సదరం స్లాట్ బుక్ చేయాలనుకున్నారో వారు ఒక్కరు ఈ విషయం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. మీరు అప్లై చేసినాక పలానా డేట్కి మీరు సమ్ కారణాల చేత వెళ్ళలేకపోతే మరుసటి రోజు కావచ్చు, 1 వీక్ తర్వాత కావచ్చు, వెళ్ళి అక్కడ మీరు అటెండ్ అయితే అక్కడ రిజిస్టర్ అయినట్టయితే మళ్ళీ మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు వెళ్ళకపోతే గిన ఇక్కడ మీకు ఓల్డ్ ఐడి నెంబరే చూపిస్తుంది, మీకు మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇది 100% అండి, ఇది గమనించండి ప్రతి ఒక్కరూ. సో అలాగే ఇక్కడ మరొకరు కామెంట్ చేయడం జరిగింది. సార్, నాకు స్లాట్ రాంగ్ డిసిషన్ బుక్ చేసుకున్నారు, దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ అప్లై చేసుకోవచ్చా?
క్యాన్సల్ అనేది ఒక 5 పాయింట్లు ఉన్నాయండి. దాని మీద మరొకసారి వీడియో చేస్తాను. మీరు క్యాన్సిల్ చేసుకోవాలంటే ఎక్కడైతే మీరు హాస్పిటల్లో బుక్ చేసుకున్నారో ఆ హాస్పిటల్ దగ్గరికి పోయి అక్కడ మీరు క్యాన్సిల్ చేయించుకోవాలి. అప్పుడు క్యాన్సిల్ చేయించుకొని వచ్చి మీరు మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో అయితే కామెంట్ చేయడం జరిగింది. సో ఐ ఆమ్ ఫ్రమ్ నెల్లూరు, సదరం బుక్ చేసుకున్నాను కానీ ఐడి వచ్చింది, బట్ అక్నాలజ్మెంట్ అనేది రాలేదు. ఎనీ ఐడియా? సో అక్నాలజ్మెంట్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. వీటికి సంబంధించి కూడా నేను ఆల్రెడీ వీడియో కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను, వేరే ఛానల్ సంబంధించి, మన ఛానలే. సో ఒకవేళ మళ్ళీ ఒకసారి మీకు వీడియో చేయాలని చెప్పేసి మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా మీ ముందుకు మీ ఒక్కరి కోసం వీడియోనే చేస్తాను. అలాగే ఈ వీడియో కూడా చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో అలాగే ఇక్కడ మరొకరు కామెంట్ చేయడం జరిగింది, న్యూ పింఛన్ అప్లై ఇంకా స్టార్ట్ అవ్వలేదా బ్రో? సో ప్రజెంట్గా మనకి కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వము సో ఇంకా ఎటువంటి గైడ్లైన్స్ అనేది పింఛన్ అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ అనేది ఇంకా ఓపెన్ చేయలేదండి. ముఖ్యంగా మనకి పింఛన్స్ అనేది విపరీతంగా పెంచారు కాబట్టి కొద్ది టైం అయితే తీసుకుంటుంది. ఖచ్చితంగా పింఛన్స్ అనేది కొత్తగా అప్లై చేసే వెబ్సైట్ ఓపెన్ అయిన వెంటనే మీ ముందుకు ఖచ్చితంగా వీడియోనే తీసుకొచ్చాను 100% ఇది. సో అలాగే ఇక్కడ మరొకరు అడిగారు, బ్రో ఆల్రెడీ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టాము, ఇప్పుడు వస్తుంది మాకు పింఛను. ఆన్లైన్లో చేసినటువంటి పింఛన్స్ అనేది ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వము ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది, వాళ్ళకు వస్తుందా లేదా అని చెప్పేసి మనం కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ మరొకరైతే కామెంట్ చేయడం అనేది, బ్రో నాకు అసెస్మెంట్ ఆల్రెడీ డన్ ఫర్ ది గివెన్ ఆధార్ కార్డ్ నెంబర్ విత్ ఇన్ సదరం ఐడి ఎనీ వస్తుంది, ఏం చేయాలి? సో మీరు ఆల్రెడీ సదరం ఐడికి బుక్ చేసుకున్నారండి. సో బుక్ చేసుకుంటే మీరు మళ్ళీ ఒకసారి మీ యొక్క ఎక్కడైతే బుక్ చేసుకున్నారో ఆ ఐడి నెంబర్ దగ్గరికి, అక్కడ ఉన్న హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ సంబంధిత డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు దాన్ని రిమూవ్ అన్న చేయించుకోవాలి. లేకుంటే అక్కడ అటెండ్ అయినట్టుగా మీకు రిజిస్టర్ అన్న నమోదు కావాలి, అప్పుడు మీకు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి మరొకరైతే కామెంట్ చేయడం ఉంది, మళ్ళీ ఎప్పుడు ఈ సదరం స్లాట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మనకి గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి సదరం స్లాట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. మీ సేవలు కానీ అలాగే సచివాలయం కానీ అప్లై చేసుకోవచ్చు. సో ఈడ మరొకరు కామెంట్ చేయడం జరిగింది, హాయ్ బ్రో, మా మదర్కి 3 times అప్లై చేశాము కానీ పర్సెంటేజ్ తక్కువగా ఉంది బ్రో, కానీ మళ్ళీ అప్లై చేయడానికి సదరం స్లాట్ బుక్ కాదా అని అంటున్నారు. 100% అండి. నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది, మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి కొత్తగా అప్లై చేసే వాళ్ళు జనరల్లో అప్లై చేసుకోవచ్చు. అక్కడ ఏమైనా సమ్ కారణాల చేత వెళ్ళకపోయినా ఒకవేళ పర్సెంటేజ్ తక్కువ ఉన్నా మళ్ళీ అప్లై చేసుకోవడానికి అప్పీల్ 1 అప్పీల్ 2 అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 2 ఆప్షన్స్ కంప్లీట్ అయితే మళ్ళీ అప్లై చేసుకోవడానికి పాసిబిలిటీ కాదు. సో ఒక్కసారి ఒక 3 times మాత్రమే అప్లై చేసుకోవడానికి సదరానికి అవకాశం ఉంది. సో అప్లై చేసే ముందు చాలా జాగ్రత్త అయితే అప్లై చేసుకోండి. అన్న అమ్మకి హార్ట్లో హోల్ ఉంది, బై బర్త్ ఇప్పుడు సదరం సర్టిఫికేట్ వస్తుందా? సో హోల్కి సంబంధించి అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదండి సదరం సర్టిఫికేట్ సంబంధించి. సో దీని గురించి అయితే పూర్తిగా అవగాహన అయితే మనకాడైతే లేదు. సో హోల్ ఉన్నదానికైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదండి. సదరంకి అయితే స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇక్కడ మనకి మరొకరు కామెంట్ చేయడం జరిగింది, సార్ వైఎస్ఆర్ డిస్టిక్లో ఎన్ని ఉన్నాయి? సో ప్రజెంట్గా వైఎస్ఆర్ డిస్టిక్లో అయితే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయండి. సో ఒకసారి మీరు వెయిటింగ్ లిస్ట్లో లేని జిల్లా ఏదైతే ఉందో మీ డిస్టికే కాకుండా అదర్ డిస్టిక్ ఏదైనా కూడా మీరు చెక్ చేసుకోండి, మీరు అప్లై చేసుకోండి. ఒకే ఇంట్లో 2 పింఛన్స్ వస్తాయా బ్రో? వస్తాయండి. ఒకే ఇంట్లో 2 పింఛన్స్ వస్తాయి. అవి ఎట్లా వస్తాయంటే ఓఏపీ అంటే 60 ఏళ్ళు దాటినటువంటి లబ్ధిదారికి, అలాగే అదే ఇంట్లో వికలాంగులు ఎవరైతే ఉన్నారో 75% ఉంటే గిన వాళ్ళకి 2 పింఛన్లు ఒకే రేషన్ కార్డు మీద పొందవచ్చు. సో గత ప్రభుత్వం కూడా అమలు చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అదే ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సో ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ మీరు ఒక డౌట్ పడవచ్చు, సో వితంతువు అలాగే వృద్ధాప్యం ఉండే వస్తాయంటే అవి రావండి. ఖచ్చితంగా ఒక కార్డుకు ఒక వికలాంగ సర్టిఫికేట్ ఉన్నటువంటి లబ్ధిదారికి కానీ అలాగే ఒక ఓఏపీ కానీ లేకపోతే ఒక వీడియో ఉన్నా కూడా 2 పింఛన్స్ అయితే వస్తాయి 100%. సో ఇక్కడ మరొకరు అయితే అడిగారు, సో తెలంగాణ రెన్యువల్ స్లాట్ బుకింగ్ డేట్ చెప్పండి ప్లీజ్ అన్నారు. సో సార్ తెలంగాణ గురించి అయితే మనకి తెలియదు. సో తెలిస్తే మరొకసారి మీ ముందుకి వీడియో కూడా తీసుకొస్తానండి. ఇక్కడ మరొకరు మనకి నాగరాజ్ బ్రో అడిగారు. సో ఇతను మన ఫాలోవర్స్ అనమాట. సో ఇన్కమ్ క్యాస్ట్ అప్లికేషన్ డౌన్లోడ్ వెబ్సైట్ ఏంటని చెప్పేసినారు. త్వరలో ప్రతి ఒక్క అప్లికేషన్ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం సంబంధించి ప్రతి ఒక్క అప్లికేషన్ ఎనీ అప్లికేషన్ మన ఛానల్లో మీ ముందుకు వీడియో తీసుకొస్తానండి 100%. సో ఇక్కడ మనకి లాస్ట్ డేట్ ఎప్పుడని చెప్పేసి మరొకరు అడిగారు. సో సదరం స్లాట్ అనేది జూన్, జూలై, ఆగస్ట్ సంబంధించి అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ అనేది ఏమి ఉండదండి, మీకు వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీకు హాస్పిటల్కి రా అని చెప్పేసి మిస్ చేస్తుందో అప్పుడు మాత్రం వెళ్ళాలి. లాస్ట్ డేట్ అనేది ఏం లేదు. స్లాట్ బుకింగ్ కావడం లేదు. సో సర్వర్ ఇష్యూస్ వల్ల కావడం లేదండి. సర్వర్ బిజీ అని వస్తుంది బ్రో. సో సర్వర్ అయితే కొద్దిగా బిజీగా అయితే ఉంటుంది, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనకి అప్లై చేస్తుంటారు కాబట్టి కొద్దిగా బిజీ అయితే ఉంటుంది. హాయ్ అన్న, మాది సదరం పెండింగ్లో ఉంది,
దాన్ని ఎక్కడ డిలీట్ చేయాలి ప్లీజ్ చెప్పవన్నా. సో ఈ క్వశ్చన్స్ అనేది 2 సార్లు అడిగారు, సదరం అనేది డిలీట్ చేయాలని. వీటికి సంబంధించి మరొకసారి మీ ముందుకు పూర్తి డీటెయిల్స్ వీడియోతో మీకు తీసుకొస్తాను మీ ముందుకి. ఎలా డిలీట్ చేయాలి, ఎక్కడ డిలీట్ చేయాలి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఎక్కడ మనం అప్లై చేసుకోవాలి, ఈ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి ఒకసారి వీడియోనే చేస్తాను. ప్రజెంట్గా దీనికి సంబంధించి మీరు ఎక్కడైతే బుక్ చేసుకున్నారో అక్కడ ఉన్న హాస్పిటల్లో మీరు డిలీట్ చేయించుకోవాలండి. సో ఇక్కడ మనకి సార్ నాకు 3 సార్లు సదరం అనే సర్టిఫికేట్ ఓపెన్ అవ్వడం, మరోసారి ఆప్షన్ ఉందా, మరొకసారి చెప్తున్నా అండి, 3 సార్లు ఓపెన్ చేస్తే మళ్ళీ చేసుకోవడానికి అవకాశం ఉండదు. లాస్ట్ డేట్ ఫర్ అప్లై, లాస్ట్ డేట్ అనేది ఏముండదండి. సో ఇక్కడ మరొకరైతే కామెంట్ చేయడం జరిగిందండి. సో సార్ లాస్ట్ ఇయర్ అయితే స్లాట్ బుక్ చేశాము కానీ వెళ్ళలేకపోయాము, ఇప్పుడు స్లాట్ బుక్ చేస్తుంటే లాస్ట్ టైం డన్ వచ్చిందని ఏం చేయాలి. సో మళ్ళీ చెప్తున్నానండి, చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. మీరు టయానికి వెళ్ళలేకపోయినా మరొక రోజు కానీ 1 వీక్ తర్వాత కానీ 1 మంత్ తర్వాత కానీ మీరు అక్కడ ఉన్నటువంటి ఏ హాస్పిటల్కి అయితే బుక్ చేసుకున్నారో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మీరు అక్కడ ఉండే డాక్టర్ని కన్సల్ట్ అయితే అక్కడ మీరు ఇప్పుడు స్కూల్కి వెళ్తే ఎట్లా ప్రజెంట్ చేయించుకుంటామో అట్లా మీరు అక్కడ వెళ్ళి ఒకసారి రిజిస్టర్ చేసుకుంటే మటుకే మీకు మళ్ళీ ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మర్చిపోవద్దండి. కామెంట్ చేయడం అనేది, బ్రో లివర్ ప్రాబ్లం ఉంది మా ఫాదర్కి, ఈ సదరం అప్లై చేయొచ్చా. సో ప్రజెంట్గా అయితే లివర్ సంబంధించి అయితే ఎటువంటి అప్లై చేసుకోవడానికి అయితే లేదండి. సో దీనికి సంబంధించి మరొకసారి ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి, ఏ పింఛన్స్ పెట్టవచ్చు అని చెప్పేసి మీ ముందుకు వీడియో తీసుకొస్తాను. సార్ మేము 2022లో అప్లై చేశాము, వెళ్ళలేదు, ఇప్పుడు అప్లై చేస్తుంటే పెండింగ్ అని వస్తుంది, ఏం చేయాలి. ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నానండి, ఇప్పటికి ఇదే క్వశ్చన్ 4 టైమ్స్ రైట్ చేశారు కామెంట్లో. మరొకసారి మీరు అప్లై చేసినాక వెళ్ళలేకపోతే 1 మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, 1 వీక్ కావచ్చు, 10 డేస్ కావచ్చు, ఎనీ టైం మీరు ఎక్కడైతే అప్లై చేశారో ఆ ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గరికి ఉన్నటువంటి డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ అయ్యి అక్కడ మీరు ఒక రిజిస్టర్ అనేది చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటే మీరు మళ్ళీ అక్కడ మీరు రాలేదు పలానా టైంకి అని చెప్పేసి వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేసినప్పుడు మళ్ళీ మీరు ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మంత్ మళ్ళీ రిలీజ్ చేస్తారా సదరం స్లాట్? 100% అండి. 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా సదరం స్లాట్ అని ఓపెన్ చేయడం జరుగుతుంది. హ్యాండ్ రైట్ సదరం సర్టిఫికేట్ ఇచ్చారు 2009లో, 90% ఉందన్న, ఇప్పుడు ఆన్లైన్ సర్టిఫికేట్ ఇస్తారా సచివాలయంలో లేదా మళ్ళీ సదరం క్యాంప్కి వెళ్ళి తెచ్చుకోవాలా. సో ఇదైతే మంచి క్వశ్చన్ అండి. చాలామంది దగ్గర సదరం అనేది పర్సెంటేజ్ వచ్చి పింఛన్ తీసుకుంటారు, సదరం ఐడి అనేది పోయింది. సో ఓల్డ్ కాబట్టి మీరు ఒకసారి గ్రామ సచివాలయంలో ట్రై చేయండి. లేకుంటే మీకు సంబంధించి మీ యొక్క జిల్లా ఏదైతే ఉందో కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి మీరు సదరం అనేది అక్కడ ఒక అర్జీ పెడితే మీ యొక్క సదరం అనేది మాన్యువల్గా ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరు మళ్ళీ వచ్చి సచివాలయంలో మీరు అప్లై చేసుకుంటే మీకు సదరం ఐడి నెంబర్ అనేది ఒక సర్టిఫికేట్ అయితే వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మరొకరైతే వేరే డిస్టిక్ పెట్టుకోవచ్చా? 100% అండి. ఎన్ని డిస్టిక్లో మీకు అవైలబుల్గా ఉంటే అన్ని డిస్టిక్లో మీకు పెట్టుకోవచ్చు సదరం స్లాట్ అని, ఎటువంటి ప్రాబ్లం లేదు. మూగా చెవిటికి అప్లై చేసుకోవచ్చా? 100% అండి. మూగా చెవిటికి అప్లై చేసుకోవచ్చు, సదరం అనేది ఓపెన్లోనే ఉన్నాయి. సో ఇక్కడ ప్లీజ్ రిప్లై సార్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు రిప్లై కూడా ఇచ్చానండి. అన్న మన జిల్లా కాకుండా వేరే జిల్లా హాస్పిటల్ పెట్టుకోవచ్చా? 100% పెట్టుకోవచ్చు అండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా సదరం సంబంధించి ప్రతి ఒక్కరు కామెంట్ చేశారు. మీ కామెంట్ అన్నిటికీ నేను ఈ వీడియో ద్వారా సమాధానం దొరికింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో వస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే సదరం ఐడి డిలీట్ చేయాలని చెప్పేసి చాలామంది క్వశ్చన్స్ రైట్ చేశారు. అది ఎలా చేయాలి, ఎక్కడ ప్రాసెస్ చేయాలి, ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అండి. ఇదండి సదరం సంబంధించి అప్డేట్. సదరం స్లాట్లు అనేవి ఓపెన్లో ఉన్నాయి, బట్ ఏమంటే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకొని వెళ్ళి ఒకసారి మీరు అప్లై చేసుకోండి. లేదు మరొకసారి వీడియో చేయమంటే ఏ జిల్లాలో వెళ్ళినాయో కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, ఏ జిల్లాలో వెళ్ళినాయని చెప్పేసి అడగండి, మీకు ఖచ్చితంగా వీడియో చేసి చూపిస్తాను. సో మీ కామెంట్లకు అనేది నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. సో నేను వేరే జాబ్ చేస్తున్నాను కాబట్టి సో ఫర్దర్గా ఆ జాబ్ వెళ్ళడం వల్ల సెల్ అనేది మనకు అలౌ లేదు. సో కంపెనీ రూల్స్ పరంగా సెల్ అనేది అలౌ లేదు. అందుకు మీకు కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఖచ్చితంగా ఎన్ టైంలో మీకు వచ్చి ఖచ్చితంగా మీకు కామెంట్కి అనేది రిప్లై ఇస్తాను 100%. ఇదండి సదరం సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.